అంబాసిడర్ వాళ్ళైతే ఏ డబ్బులు ఇవ్వకుండా ఇక్కడ కూర్చుని మీరందరూ ఇద్దరికి బ్రాండ్ అంబాసిడర్. ఫస్ట్ మీ ఒంటి మీద ఉండే యూనిఫామ్ ఏ స్కూల్ ఈ ఊర్లో అందరూ తెలుసు. రేపటి రోజు రోడ్డు మీద వెళ్ళి ఏదైనా తప్పు చేస్తే ఫస్ట్ ఎవరిని అంటారు? వినపడలా? స్కూల్. వినపడలా? స్కూల్. ఫస్ట్ స్కూల్ అంటే యు ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ స్కూల్. సెకండ్ మీ అమ్మా నాన్న ఎవరో ఈ మండలంలో అందరూ తెలుసు. రేపటి రోజు రోడ్డు మీద వెళ్ళి తప్పు చేస్తే సెకండ్ ఎవరిని అంటారు? పేరెంట్స్. దట్ మీన్స్ యు ఆర్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ పేరెంట్స్. ఈ రోజు నుంచి మీరు ఇద్దరికి బ్రాండ్ అంబాసిడర్. ఫస్ట్ సెకండ్ మూడో వ్యక్తికి కూడా మీరు బ్రాండ్ అంబాసిడర్. ఎవరో చెప్పే ముందు నేను ఒక ప్లేస్ పేరు చెప్తా. ఈ ప్లేస్ పేరు చెప్పాలి, మీకు ఎవరు గుర్తొస్తారు నాకు చెప్పండి. రామేశ్వరం. శివుడు. అబ్దుల్ కలాం సార్. అబ్దుల్ కలాం గారు రాకముందు రామేశ్వరం ప్లేస్ ఇండియా మ్యాప్ లో ఉందని ఎప్పటికీ తెలియదు. కానీ ఆయన వచ్చాక ఆయన వల్ల ఊరికే పేరు వచ్చిందని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? ఈ రోజు మీరు కూడా ముగ్గురికి బ్రాండ్ అంబాసిడర్. ఫస్ట్ ఎవరికి? సెకండ్, థర్డ్ మన పుట్టిన ఊరు. ఈ రోజు నుంచి మీ వల్ల వాళ్ళ వాల్యూ పెరగాల తగ్గిపోవాలా? దయచేసి ఈ రోజు నుంచి ఎదవ ఫ్రెండ్షిప్ లోకి వెళ్ళి వాడెవడో పనికిమాలు వచ్చి మామ స్కూల్ బంద్ కొడదామా, మామ ఇలా చేద్దామంటే 4 తగిలించి కూర్చోబెట్టండి. దయచేసి ఈ రోజు నుంచి రాంగ్ ఫ్రెండ్షిప్స్ విల్ ఎఫెక్ట్ నాట్ ఓన్లీ యూ బట్ ఆల్సో యువర్ ఫ్యామిలీ. హౌ మెనీ ఆఫ్ యు అగ్రీ విత్ మై స్టేట్మెంట్? ఈ మధ్య దరిద్రపు నేను ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేస్తాను. మధ్యలో ఏమనుకోబాకండి, ఈ మాట ఖచ్చితంగా ఇక్కడ పిల్లలకి చెప్పాలి. ఎదవ సినిమాలు చూసాక మీకు ట్రెండ్ ఎక్కువైపోయి పేరెంట్స్ కూడా కలిపి చెప్తున్నానండి. పిల్లల్ని సినిమాలకు తీసుకెళ్ళేటప్పుడు సినిమా నుంచి వచ్చాక వాడు చూసిన సినిమాలో దరిద్రం ఎంత ఉందో దాన్ని ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే, సరే ఓపెన్ లైవ్ లో ఉంది కాబట్టి ఓపెన్ గా చెప్తాను, నాకేం భయాలు లేవు. కానీ ఒకడు 6th క్లాస్ స్టూడెంట్ వచ్చి సినిమా చూసి వచ్చి టీచర్ ముందు ఆ డైలాగ్ వేస్తే టీచర్కి ఏం చేయాలో తెలియక వాళ్ళ ప్రిన్సిపల్ టీసీ ఇచ్చి పంపించేశాడు. ఆ డైలాగ్ ఏం తెలుసా? సరే కానీ మీ నాన్న ఎక్కడైనా ఆఫీస్ లో పనిచేస్తున్నప్పుడు మీ నాన్నగారిని వెళ్ళి అడగండి, నాన్న ఈ కాలు నాదే అని చెప్పి బాస్ ముందు. సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కరెస్పాండెంట్ ఎవరైనా ఉన్నారు, మీ ముందు ఎవరైనా టీచర్ వచ్చి ఈ కాలు నాదే ఆ కాలు నాదే తగ్గేదేలే అంటే మీరేం చేస్తారు? సారీ టు సే దిస్, నేను సినిమా యాక్టర్ తప్పనంట, వాళ్ళు డబ్బుల కోసం చేస్తున్నారు. కానీ సినిమా చూసి వచ్చిన తర్వాత మీరేం చెప్పాలి తెలుసా? పేరెంట్స్ గా ఒకే ఒక మాట చెప్పండి. సినిమా చూసి వచ్చాక మీరు చెప్పాల్సింది తెలుసా? ఒరే తగ్గేదే లేదని చెప్పి అమ్మా నాన్న ముందు చెప్పడం కాదు, తగ్గేదే లేదని చెప్పి టీచర్ ముందు చెప్పడం కాదు, తగ్గేదే లేదని ఉపాధి ఇచ్చిన వాళ్ళ ముందు చెప్పడం కాదురా, తగ్గేదే లేదని ఎప్పుడు చెప్పాలి తెలుసా? నాన్న నేను డాక్టర్ అయ్యేంతవరకు ఏ విషయం నేను తగ్గను అని చెప్పే సంకేతం ఒక గోల్కి చెప్పాలి, కానీ పనికి వాళ్ళ విషయాలు చెప్పకూడదని మీరు నేర్పించాలి. అర్థమైందా? ఇంకా ఈ మధ్య దౌర్భాగ్యం ఏంటి తెలుసా? సారీ, ఇది నేను చెప్పకపోతే నా వృత్తికి నేను చేసే ద్రోహం. ఈ మధ్య ఎక్కడో ఇంతకుముందు ముంబై, ఢిల్లీ, బెంగళూరులో ఉండే దరిద్రం కాస్త ఆఖరికి పల్లెటూరు దాకా వచ్చి జీవితాలు నాశనం చేసుకున్న ఒకే ఒక ఇన్సిడెంట్ మీరు ఒప్పుకపోయినా అది నేను చెప్తా. చెప్పొచ్చా? చెప్పండి. ఏంటది? అమ్మా మీరేం పిచ్చి చిన్నపిల్లలు కాదు, మీకు బాగా తెలిసిన విషయం నేను ఈరోజు చెప్తా. ఎదవ సినిమాలో వాడెవడో దానికి అర్థం ఇందాక ఇంటర్వ్యూలో కూడా చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా, జాగ్రత్త. అదేదో సినిమాలో దరిద్రంగా ఇలా వేసుకొని అని మీకు వెబ్ సిరీస్ లో యూట్యూబ్ లో చూపిస్తున్నారు కదా, దాన్ని ఏమంటారు తెలుసా? హలో, నేను ఒక సైకాలజీ ఇదే డ్రగ్ అడిక్ట్స్ మీద నేను వర్క్ చేస్తున్నాను, దాన్ని డ్రగ్ అంటారు. తెలుగులో మత్తు పదార్థం అంటారు. మత్తు అంటే బానిసత్వం. అవును, బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, బానిసత్వానికి మన ఎందుకు తెలిపోవాలి? నేను ఒక విషయం చెప్తాను. తెలుగులో ఏమంటారంటే ఎరా ఎక్కిందా అని మందు తాగితేనే డ్రగ్ తాగితే అంటారు కదా, నేను చెప్తా. హిందీలో దాన్ని ఏమంటారు తెలుసా? ఇలా వేసినప్పుడు నష అంటారు. నష అంటే కిక్. ఎరా నష చెరగైక అంటారు. పాపం పిచ్చేది వాళ్ళకి తెలియని ఆ హిందీలో వాళ్ళకి తెలుగు వాళ్ళకి అసలు అర్థం కాని విషయం తెలుసా? ఇది తాగితే వచ్చేదాన్ని కిక్ అనరు, ఇది తాగి దరిద్రం వచ్చేదాన్ని కిక్ అనరు. అసలు నష ఏంటో నేను చెప్తా. అసలు నష అంటే ఏం తెలుసా? 4 సంవత్సరాలు పోరాడి 140 కోట్ల మంది జనాలతో పోరాడి 4 సంవత్సరాలు అన్ని పనులు పక్కన పెట్టి ఒకే దాని మీద పోరాడి 4 సంవత్సరాల తర్వాత దేశాలు దాటి 56 దేశాలతో పోరాడడానికి ఒలింపిక్స్కి వెళ్ళి కొన్ని వందల మందితో ప్లేయర్స్ తో పోరాడిన తర్వాత ఏదో ఒక పొజిషన్ లో ఫస్ట్, సెకండ్, థర్డ్ నిలిచిన తర్వాత ఒక స్టెప్స్ మీద నిలబడి భారతదేశం జెండాని గుండెల మీద కప్పుకొని ఒక మెడల్ ఇస్తే దాన్ని పంటి కింద పెట్టి కొరుకుతుంటే వచ్చే నష ముందు ఈ ఎదవ డ్రగ్స్ నష దేనికి పనికిరాదని నేను అంటాను. అసలు నష అంటే ఏం తెలుసా? ఒక డాక్టర్ ఐసీయూలో కూర్చొని ఎలా అయినా ప్రాణాన్ని కాపాడాలని చెప్పి 16 గంటలు తిండి తిప్పులు నిద్రాహారాలు మానేసి పేషెంట్ ని ఎలా అయినా కాపాడాలని చెప్పి దైవ సమానులైన ఆ డాక్టర్ ప్రాణాల కోసం కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉంటే బయట కుటుంబ సభ్యులు
దేవుడా ఎలా అయినా నా తండ్రిని కాపాడు, నా భర్తని కాపాడని దేవుణ్ణి కోరుకుంటుంటే 16 గంటలు అన్ని పక్కన పెట్టి ప్రాణం నిలబెట్టి ఒక్కసారి బయటకు వచ్చినప్పుడు అదే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఆయన కాళ్ళ మీద పడి, స్వామి నువ్వు దేవుడిని నా భర్తను నాకు ఇచ్చావని చెప్తే అప్పుడు ఆ డాక్టర్కి ఎక్కే నష ముందు ఇంకే నష పనికిరాదని నేను అంటాను. అర్థమైందా? ఎదవ డ్రగ్స్ అని చెప్పి, సారీ ఆ డ్రగ్స్ ఎవరికి అమ్ముతారు తెలుసా? నా లాంటి వాడికి అమ్మనంటే, నా వయసు వాడికి ఎవరికి అమ్మరు, ఇక్కడ కూర్చొని పెద్దవాళ్ళకి ఎవరికి అమ్మరు. నా దగ్గరికి ఎవరైనా వచ్చి డ్రగ్స్ మాట్లాడంటే చొప్పు తిరగేసి మరి కొడతానండి. కానీ వాళ్ళు ఎవరు టార్గెట్ చేస్తారు తెలుసా? పిల్లలు టార్గెట్ చేస్తారు. ఈసారి ఎవరైనా వచ్చి మామ కొత్తగా ట్రై చేద్దాం, మామ ఏదైనా ట్రై చేద్దాం అంటే ఏం చేయాలి తెలుసా? దేంతో కొట్టాలి? చెప్పు. వినపడలా? చెప్పు. అంతేగాని సార్ నేను బానిస అవుతానంటే గో అండ్ బికమ్ ఎ స్లేవ్. అవును, మీరు స్లేవ్ అవుతారా, కింగ్ అవుతారా? వినపడలా? ఇది తీసుకుంటే కిక్ వస్తుందా? మీరు ఏదైనా అచీవ్ చేస్తే కిక్ వస్తుందా? ఈ రోజు ఇక్కడ కూర్చొని టీచర్లకి కరెస్పాండింగ్ కిక్ ఎప్పుడు వస్తుంది తెలుసా? ఆ కిక్ ఎప్పుడు వస్తుంది అంటే కనీసం ఒక 10 సంవత్సరాల విద్యార్థులు చదివి చెప్పిన తర్వాత 10వ సంవత్సరాలు దాటిన తర్వాత ఎక్కడైనా టీచర్ రోడ్డు మీద నడుచుకెళ్తున్నప్పుడు వెంటనే పక్క నుంచి ఒక కారు ఆగి, కారు నుంచి ఒక పెద్ద దిగి, మేడం గుడ్ మార్నింగ్, నేను ఎవరో తెలుసా అంటే, సారీ బాబు నేను చాలా మంది విద్యార్థులు పాట చెప్పారంటే, మ్యామ్ లాస్ట్ 15 years బ్యాక్ నేను మీ స్టూడెంట్ ని, ఇప్పుడు గవర్నర్ ఆఫ్ తమిళనాడుగా నేను పనిచేస్తున్నాను, ఐ ఫీల్ ప్రౌడ్, ఐఎమ్ యువర్ స్టూడెంట్ అంటే అప్పుడు ఆ టీచర్కి వచ్చే కిక్కు ముందు ఇంకే కిక్కు పనికిరాదని నేను అంటాను. దీన్ని నష అంటారు. ఎదవ మత్తు పదార్థాల్లో వాడెవడో పనికిమాలిన ఆల్కహాల్ తాగాడని ఇటువంటి సినిమాల్లో చూపించిన ఎవడనో వచ్చి మీకు నేర్పిస్తానంటే ఫస్ట్ స్టాప్ చేయాల్సింది ఎవరు? ఈసారి నుంచి ఎవడన్నా కొత్తగా నేర్పిస్తానంటే దేంతో సమాధానం చెప్పాలి? ఎంతమంది చెప్పే దమ్ముంది? అర్థమైందా? ఇది నేర్చుకోండి. అంతేగాని వాడు రాగానే రారా మామ అని చెప్పి డోంట్ గెట్ ఇన్ టు దిస్ బ్యాడ్ థింగ్స్. ఇది పాపం ఎంత ఎంత టీచర్ చెప్తున్నా, ఎంత సమాజం మార్చాలనుకున్నా ఈ దరిద్ర ముద్రష్ట టెక్నాలజీ వచ్చిన తర్వాత సినిమాల ప్రభావం వల్ల చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారని చెప్పే బాధ్యతకి ఈరోజు నేను చెప్తున్నాను. ఈ రోజు నుంచి నష అంటే సక్సెస్ లో వచ్చే నష కావాలా, బానిసత్వంలో వచ్చే నష కావాలా? సక్సెస్. వినపడలా? ఈ రోజు నుంచి ఆ పని చేయండి. ఇది నా 4th పాయింట్. 5th వన్ చాలా చాలా ఇంపార్టెంట్. అవును, ఏమనుకోకండి, ఎంతమంది క్రికెట్ చూస్తుంటారు? వెరీ గుడ్. క్రికెట్ లో భారతదేశం ఏ దేశంతో ఆడుతుంటే పన్నెండు పక్కన పెట్టి టీవీ కట్టుకుపోయి ఎప్పుడెప్పుడు దేశం గెలవాలని రక్తం మరుగుతూ చూస్తూ ఉంటారు. పాకిస్తాన్. ఆ పాకిస్తాన్ తో నీకు నాకు పర్సనల్ గా ఇవ్వలేదు, కానీ పాకిస్తాన్ పేరు చెప్తే బ్లడ్ నరాలు ఇలా వస్తాయి. ఎస్ ఆర్ నో? కానీ నాకు క్వశ్చన్ అడతా, ఇది చెప్తే నిజంగా మీరు గ్రేట్. అదే పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్, అదే పాకిస్తాన్ ఆర్మీ మేజర్ జనరల్ ఇద్దరు లేచి ఒక ఇండియన్ కి స్టాండింగ్ సెల్యూట్ కొట్టారు. ఐ రిపీట్ మై స్టేట్మెంట్ వన్స్ అగైన్. ఏ పాకిస్తాన్ తో మ్యాచ్ గెలవడానికి మీరు అందరూ తాపత్రపడుతూ ఎంకరేజ్ చేయడం చూస్తుంటారో అదే పాకిస్తాన్ ఆర్మీ మేజర్ జనరల్, అదే పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ ఇద్దరు లేచి ఒక ఇండియన్ కి స్టాండింగ్ సెల్యూట్ కొట్టారు. ఎవరా ఇండియన్? హలో, క్రికెట్ ప్లేయర్స్ కాదు, ఆర్మీ వాళ్ళకి జనరల్ సెల్యూట్ అది కాదు. కానీ ఒక్క ఇండియన్ కి మాత్రమే, మీ జనరల్ నాలెడ్జ్ ఇదే సవాల్, ఒక్క ఇండియన్ కి మాత్రం స్టాండింగ్ సెల్యూట్ కొట్టారు. ప్రతి భారతీయుడు, నీరజ్ చోప్రా ఒక్క మెడల్ గెలుచుకొని వస్తే మనం గర్వంగా చెప్తాం, భారతదేశం ఒక వరల్డ్ కప్ గెలుచుకొని వస్తే మనం గర్వంగా చెప్తాం. ఇప్పుడు నేను చెప్పబోయే భారతీయుడు కూడా ప్రతి భారతీయుడు తలెత్తుకునే విధంగా చేసిన వన్ ఆఫ్ ద లెజెండరీ పర్సన్ గురించి నేను చెప్తున్నాను. ఎందుకు ఆ పర్సన్ ఎవరు? ఒక ఇండియన్, పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్, పాకిస్తాన్ ఆర్మీ మేజర్ జనరల్ ఇద్దరి చేత స్టాండింగ్ సెల్యూట్ కొట్టించుకున్నారు. అబ్దుల్ కలాం గారికి యునైటెడ్ నేషన్స్ మీటింగ్ లో అన్ని దేశాల యొక్క ప్రెసిడెంట్స్ సెల్యూట్ కొట్టారు, ఆయన కాదు. మీ పొలిటికల్ నాలెడ్జ్ తగలబెట్టాలి, కొద్దిసేపు ఆగండి బాబు. వదిలితే క్రికెట్, లేకపోతే పొలిటికల్. నేను చెప్తా, క్లూ ఇవ్వచ్చా? క్లూ ఇమ్మంటారు వద్దా? ఆయన క్రికెటర్ కాదు, కానీ స్పోర్ట్స్ పర్సన్. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, క్రికెటర్ కాదు, వాళ్ళు కాదు సార్. కాదమ్మా, చెప్పచ్చా? చెప్పండి. ఒరే, నేను ఇండియన్ గురించి చెప్తే నువ్వు ఎక్కడో ప్లేయర్ తీసుకొని చెప్తావు. నీ సాకర్ నాలెడ్జ్ షల్ ఐ? నేను క్లూ ఇస్తే చెప్పండి. అతను ఒక స్పోర్ట్స్ అథ్లెట్. భారతదేశం 80 సార్లు మ్యాచ్లు ఆడితే 79 గోల్డ్ మెడల్స్ గెలుచుకొని ప్రతి భారతీయుడు గర్వంగా కాలర్ ఎగరేసింగ్ విధంగా చేసిన ఒక స్పోర్ట్స్ అథ్లెట్. ప్రతి భారతీయుడు ఒక్క మెడల్ గెలిస్తే అంత గర్వపడితే ఆ రోజుల్లో 79 గోల్డ్ మెడల్స్ గెలుచుకొని వచ్చిన ఒక భారతీయుడు లాస్ట్ 1 year క్రితమే చనిపోయారు. అతను ఎవరన్నా చెప్పగలరు? ఆయన మీద సినిమా కూడా వచ్చింది. ఎవరు చెప్పారు? పెద్దగా సార్, మిల్కా సింగ్, ఐ థింక్ ప్రిన్సిపల్ సార్. హీ డిజర్వ్స్ a big round of applause. Give a big round of applause to the legendary principal sir. ఆ పర్సన్ ఎవరు తెలుసా?
మిల్కా సింగ్. ఎంతమంది పేరు విన్నారు? వినకపోతే ఆయన నేను స్క్రీన్ మీద చూపిద్దాం అనుకున్నా. చూపించొచ్చా? చూపించండి. ఎంతమంది ఆ హీరోని ఇక్కడ చూడాలనుకున్నారు? పక్క అయితే హే, కూర్చున్న పేరెంట్స్ కి కూర్చున్న స్టూడెంట్స్ కి అందరికి కలిపి ఒక లైఫ్ లెసన్ నేర్పిస్తా. నెక్స్ట్ 1 year మీరు ఎలా ఉండాలో కూడా ఎగ్జాంపుల్ చెప్తా. జాగ్రత్త చూడండి.